ఆఫ్ఘనిస్తాన్ టీం 2024 సెమీఫైనలిస్ట్. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్రికన్స్కే చెమటలు పట్టించిన టీం. ఆఫ్ఘనిస్తాన్ టీం జర్నీ ఐసీసీలో ఎలా సాగింది, వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎలా ఎదిగారు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం ఐసీసీ ప్రయాణం ఒక ప్రేరణాత్మక కథ. ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఎన్నో సంవత్సరాలుగా యుద్ధాలు, రాజకీయ అస్థిరత, ఆర్థిక సమస్యలతో బాధపడింది. ఆ దేశం నుంచి ప్రపంచ క్రికెట్ వేదికపై ఒక శక్తివంతమైన జట్టుగా ఎదిగిన కథ నిజంగా ప్రపంచానికి ప్రేరణ. ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ క్రికెట్ టీం యొక్క ఐసీసీ ప్రయాణం కేవలం క్రికెట్ కథ కాదు, అది ఆశ, పట్టుదల, కష్టపడి సాధించిన విజయం ఒక గాథ. ప్రారంభ దశ శరణార్థి శిబిరాల నుంచి అంతర్జాతీయ వేదిక వరకు. 1990లలో ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధాల కారణంగా లక్షలాది మంది పాకిస్తాన్కు శరణార్థులుగా వెళ్లారు. అక్కడి శిబిరాలలోనే యువకులు మొదటిసారి క్రికెట్ను చూశారు. పాకిస్తాన్లో క్రికెట్ ఒక మతంలా భావిస్తారు. ఆ వాతావరణం ఆఫ్ఘన్ యువతపై గొప్ప ప్రభావం చూపింది. 2001లో తాలిబాన్ పాలన ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్కు అధికారిక గుర్తింపు లభించింది. 2001లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు స్థాపించబడింది. ఆ తర్వాత వారు ఐసీసీకి సభ్యత్వం పొందడానికి కృషి చేశారు. ఐసీసీ సభ్యత్వం ఒక పెద్ద అడుగు. 2001లో ఆఫ్ఘనిస్తాన్కి ఐసీసీకి అనుబంధ సభ్యత్వం పొందింది. ఆ తర్వాత వారి ఎదుగుదల వేగంగా సాగింది. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే వారు డివిజన్ 5 నుంచి డివిజన్ 1 వరకు ఎదిగారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఉదాహరణ. 2009లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదటిసారిగా ఐసీసీ వరల్డ్ 2020కి అర్హత సాధించింది. ఇది వారి మొదట పెద్ద అంతర్జాతీయ టోర్నమెంట్. 2010 టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మలుపు. 2010లో వెస్టిండీస్తో జరిగిన ఐసీసీ వరల్డ్ 2020 టోర్నమెంట్లో ఆఫ్ఘనిస్తాన్ పాల్గొనడం ఆ దేశానికి ఎంతో గర్వకారణం. వారు పెద్ద జట్లతో పోటీ పడ్డారు. గెలుపు సాధించకపోయినా ప్రపంచం వారి పోరాటాన్ని గుర్తించింది. వన్డే స్టేటస్ 2015 వరల్డ్ కప్ అర్హత. 2013లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ స్టేటస్ పొందింది. 2015లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో వారు తొలిసారి పాల్గొన్నారు. స్కాట్లాండ్ పై విజయం సాధించడం ద్వారా వరల్డ్ కప్లో తమ మొదటి గెలుపు నమోదు చేశారు. అది ఆఫ్ఘన్ ప్రజలకు మరుపురాని క్షణం. టెస్ట్ స్టేటస్ కల సాకారం. 2017లో ఆఫ్ఘనిస్తాన్కు ఐసీసీ పూర్తి సభ్యత్వం లభించింది. ఇది టెస్ట్ స్టేటస్ పొందిన అతి వేగంగా ఎదిగిన జట్లలో ఒకటి. వారు 2018లో భారత్పై తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడారు. అది ఇండియన్ నేషనల్ క్రికెట్ టీంతో జరిగిన మ్యాచ్. టెస్ట్ స్టేటస్ కల సాకారం. 2017లో ఆఫ్ఘనిస్తాన్కు ఐసీసీ పూర్తి సభ్యత్వం లభించింది. ఇది టెస్ట్ స్టేటస్ పొందిన అతి వేగంగా ఎదిగిన జట్లలో ఒకటి. వారు 2018లో భారత్పై తమ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడారు. అది ఇండియన్ నేషనల్ క్రికెట్ టీంతో జరిగిన ఫస్ట్ మ్యాచ్. టెస్ట్ స్టేటస్ పొందడం అంటే క్రికెట్ ప్రపంచంలో ఒక దేశం అత్యున్నత స్థాయికి చేరుకోవడం. యుద్ధాల మధ్య పెరిగిన దేశం నుంచి వచ్చిన జట్టుకు ఇది ఒక గొప్ప వరం అని మనం చెప్పుకోవచ్చు. స్టార్ ఆటగాళ్లు ప్రపంచాన్ని ఆకట్టుకున్న ప్రతిభ. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎదుగుదలతో కొన్ని ప్రముఖ ఆటగాళ్లు పాత్ర చాలా ముఖ్యమైనది. రషీద్ ఖాన్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరు. చిన్న వయసులోనే ఐపీఎల్, బిగ్ బాష్ లాంటి లీగ్లలో రాణించారు. మహమ్మద్ నబీ ఒక అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్, జట్టుకు వెన్నుముకలాగా నిలిచారు. ముజిబుర్ రహమాన్ మిస్టరీ స్పిన్నర్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారిలో ఇతను ఒకడు. ఈ ఆటగాళ్లు కేవలం ఆఫ్ఘనిస్తాన్కే కాకుండా ప్రపంచ క్రికెట్లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆటగాళ్లు. 2019 మరియు 2023 వరల్డ్ కప్స్ పెద్ద జట్లపై విజయం. 2019 వరల్డ్ కప్ లో వారు పెద్దగా విజయాలు సాధించకపోయినా గట్టి పోటీ ఇచ్చారు. కానీ 2023లో అలా కాదు. 2023 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. వారు ఇంగ్లాండ్, పాకిస్తాన్ లాంటి, శ్రీలంక వంటి జట్లపై అద్భుత విజయాలు సాధించారు. ఇంగ్లాండ్ నేషనల్ క్రికెట్ టీంపై విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ మ్యాచ్లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు చూపిన ధైర్యం, సమన్వయం వారి ఎదుగుదలను ఎంతో ప్రతిబింబించింది. కొంచెం దూరంలో అదే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాకు ముప్పు చెమటలు పట్టించారు. సవాళ్లు, రాజకీయ పరిస్థితులు, స్వదేశంలో మ్యాచ్లు లేకపోవడం. ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా సంవత్సరాల పాటు తమ స్వదేశంలో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేకపోయింది. భద్రతా కారణాల వల్ల వారు ఎక్కువగా భారతదేశం లేదా యుఏఈలో తమ హోమ్ మ్యాచ్లు ఆడారు. ఇది ఇతర జట్లకు లభించే ప్రయోజనాలు వారికి లేకపోయినా వారు ఎప్పుడూ వెనక అడుగు వేయలేదు. ప్రపంచానికి ఒక సందేశం. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం ప్రయాణం ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. పరిస్థితులు ఎంత కష్టమైనా కృషి ఉంటే విజయం సాధ్యమే. శరణార్థి శిబిరాల్లో మొదలైన ఆట
ఇప్పుడు ప్రపంచ వేదికపై గౌరవం పొందుతుంది. యువతకు ప్రేరణ. ఆఫ్ఘన్ యువతకు ఈ జట్టు ఒక ఆశాకిరణం. యుద్ధం మధ్యలో పెరిగిన పిల్లలు ఇప్పుడు ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా మారుతున్నారు. ఇది కేవలం క్రీడా విజయం కాదు, ఒక దేశ గౌరవం. ఆఫ్ఘనిస్తాన్ జట్టు మరో ఎన్నో విజయాలు సాధించాలని మనందరం కోరుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై మీరు ఏమనుకుంటున్నారో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క ఐసీసీ ప్రయాణం ఒక అద్భుతమైన ప్రేరణ గాథ. డివిజన్ 5 నుంచి టెస్ట్ స్టేటస్ వరకు, వరల్డ్ కప్ లో విజయాల వరకు ప్రతి అడుగు ఒక పోరాటం. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా 11 Pros తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.